పవి, అన్ని త్వరలోనే మామూలుగా అవుతాయి. ఇప్పుడు చక్రవర్తి ఇంటికి వెళ్ళి ఆదిని పూర్తిగా నా గ్రిప్లోకి తెచ్చుకోవాలి. నా మాటే వినేటట్టు చేసుకోవాలి. రాజశేఖర్ గారు పవిత్ర నాతో పంపిస్తానని మాటిచ్చి ఆ ప్రయత్నమే చేసినట్లేరు. కాస్త ఒత్తిడి చేస్తే గానీ నా మాట వినేటట్లేరు. వీడొకడు మధ్యలో. పెద్ద మనిషి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తాడేంటి? వీడు వదిలేలా లేడు. కట్ చేస్తుంటే మాటి మాటికి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కట్ చేస్తుంటే చేస్తావేంటి శివయ్య? బిజీగా ఉన్నా అని అర్థం చేసుకోవాలి కదా. మీరు బిజీగా ఉన్నారని నాకెలా తెలుస్తుందండి? నన్ను దూరం పెట్టడానికి కట్ చేస్తున్నారేమో అని నేను చేస్తూనే ఉన్నాను. నిన్ను నేనెందుకు దూరం పెడతాను? మీరు అదే పని చేస్తున్నారు కదా. పవిత్రని నాతో పాటు పంపిస్తానని కాస్త ఓపిక పట్టండి మాటిచ్చారు. ఆస్తి నాకు దక్కేటట్టు న్యాయం చేస్తా అన్నారు. ఆ విషయం ఏం చేశారు? మీ పనుల్లో మీరు బిజీగా ఉండి నాకు ఇచ్చిన మాట మర్చిపోయారా ఏంటి? చూడండి, నేను ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలండి? మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదా? అసలు మీకు ఆ ఉద్దేశం ఉందా లేదా? వీడికి ప్రతిమలాడి చెప్తుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాడు. గట్టిగా రివర్స్లో వార్నింగ్ ఇస్తే గానీ దారిలోకి రాడు. లాటరీగా వచ్చే ఆస్తి కోసం లార్డ్ సాబ్ లాగా డిమాండ్ చేస్తున్నావేంటి? నీలాగా ఒక్కసారికే కోట్ల ఆస్తి సంపాదించాలని మా చక్రవర్తి ఎప్పుడూ ఆలోచించలేదు.